ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా ఫిలిం స్పిరిట్ నుంచి వివేక్ ఒబెరాయ్ విలన్ లుక్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్లో వివేక్ లుక్ అదిరిపోయింది. స్టైలిష్ విలన్ గా ఆయన కనిపిస్తున్నారు. అయితే ఈ పోస్టర్లో వివేక్ ని సైతం డామినేట్ చేసింది ఓ అమ్మాయి. ఆయన పక్కనే కూర్చొని బ్లాక్ గాగిల్స్ ధరించి సీరియస్ లుక్ లో కనిపించిన ఆ అమ్మాయి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆమె పేరేంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఆరా తీయడంతో సోషల్ మీడియా షేక్ అయిపోయింది. నిజానికి ముందుగా విలన్ పోస్టర్లో ఉన్నది హీరోయిన్ తృప్తి దిమ్రీనే అని అనిపించక మానదు. కానీ అందులో ఉన్న నటి పేరు ఐశ్వర్య దేశాయ్. ఇండో అమెరికన్ మోడల్గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె అంతర్జాతీయ స్థాయిలో పలు ఫ్యాషన్ షోలో పాల్గొంది. అంతేకాదు పలు బ్రాండ్లకు సంబంధించి ప్రకటనలో కూడా కనిపించింది. అలాగే గల్లీ బాయ్స్, ర్యాట్ ఇన్ ద కిచెన్ వంటి చిత్రాల్లో కూడా నటించింది. అయితే అవేవి అమ్మడికి ఆశించిన స్థాయిలో గుర్తింపు ఇవ్వలేదు. కానీ ఏకంగా స్పిరిట్ సినిమాలో ఛాన్స్ అందుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు జస్ట్ ఫస్ట్ లుక్తోనే కుర్రాల క్రష్గా మారిపోయింది. సినిమాలో విలన్ వివేక్ ఒబెరాయ్ సరసన ఐశ్వర్య పాత్ర కీలకంగా ఉంటుందని పోస్టర్ని బట్టి అర్థమవుతుంది. అప్పట్లో యానిమల్ సినిమాలో కీలక పాత్రలో కనిపించిన తృప్తి ధిమ్రీ ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. కానీ ఇప్పుడు స్పిరిట్ రిలీజ్ అవ్వకముందే ఐశ్వర్య దేశాయ్ ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారిపోయిందనే చెప్పాలి. మరి అమ్మడి పాత్ర ఎలా ఉంటుందో తెలియాలంటే వచ్చే ఏడాది మార్చి 5 వరకు వెయిట్ చేయాల్సిందే.